వచ్చేవాడు ఆయనే ప్రేమైన దేవుని కలదా. దేవుని మందిరానికి వచ్చిననేమో దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఈరోజు నాతో ఏమి మాట్లాడుతుంది, నాలో ఏ లోపాలు ఉన్నాయి, నేను దేవుని వాక్యం ఎదుటి నిలబడి నన్ను నేను సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఒక మంచి మార్గంలో పట్టుకోవాలనే తలంపు చాలా మందికి లేదండి. ఎవరో 100లో 1-2 దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాడు. నిజమేగా? చూడండి, వారంతా వాడుక చొప్పున ఏటేటా బెత్లెహేము నుండి యెరూషలేముకి తన కుమారుడైన యేసును తీసుకొని వెళ్తూ ఉంటారు. యేసును తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే ఆ పండగప్పుడు యేసయ్యను మర్చిపోయి ఒక దినమంతా ప్రయాణమై పోయిదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అవునా కదా? ఒక దినమంతా ప్రయాణమై వెళ్ళిపోయారంట. ఎంత అన్కాన్షియస్నెస్ లో ఉన్నారు.